నెల్లూరు జిల్లా బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలోని నాగులవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సహకారంతో సమృద్ధికి 5 స్వర్ణిమ సంవత్సరాల సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిఆర్ రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు సహకారం ద్వారా సమృద్ధి అనే లక్ష్యంతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, గ్రామీణ ప్రజల ఆర్థిక ఎదుగుదలకు సహకార సంఘాలు ఎంతో దోహదపడతాయని, రాబోయే వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సొసైటీ అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగులవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. రాబోయే రోజుల్లో సొసైటీని మరింత బలోపేతం చేసి రైతులకు మరిన్ని రుణాలు, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు, సీఈఓ, టీడీపీ బోగోలు మండల కన్వీనర్ మల్లెపాటి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా కమిటీ నంబర్ నౌకసాని శ్రీనివాసులు, సిబ్బంది, స్థానిక రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారుల సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. గత సీజన్ లాగానైతే జిల్లాలోనే మనం ఎక్కువ సీఎంఆర్ చేసింది మన సొసైటీ అను సుమారు 31 కోట్ల రూపాయలతోటి మనం సీఎంఆర్ చేస్తున్నాము. రైతుల జెండా సహకార వారోత్సవాలకి చేసిన రాజశేఖర్ గారికి, అలాగే మన బోగల్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, సొసైటీ ప్రెసిడెంట్ వెంకయ్య గారికి, మాజీ డైరెక్టర్ నడసల రెడ్డి గారికి, అలాగే నగరవాళ్ళు నాయుడు గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు, అలాగే అనేక గ్రామాలకు వచ్చిన ప్రజలు, రైతులందరికీ, అలాగే పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వార్షికోత్సవం చేయాలని అమిత్ షా గారు ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగా మొదటి రోజు మన బోగోలులోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారత్ మాతా కీ బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, రైతులు అందరూ కూడా ఈ యొక్క వార్షికోత్సవానికి హాజరైనందుకు ధన్యవాదాలు. ఈ సహకార బ్యాంకు గతంలో మన మండలంలో సహకార వార్షికోత్సవం 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఈ యొక్క సహకార బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకార బ్యాంక్ ఒక వ్యవస్థని, ఒక పదవిని, ఆ యొక్క మంత్రి పదవిని కూడా ఆయన అమిత్ షా గారు తీసుకొని ఈ సహకారం మీద కూడా ఎన్నో నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 5 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఈరోజు అన్ని జిల్లాలో ఉన్నటువంటి 99 సొసైటీల్లో కూడా ఈ నెల 29 తేదీ నుంచి 6వ తేదీ వరకు అన్ని సహకార బ్యాంకు ఈనాటి సహకార సంఘ వారోత్సవాలకు మొట్టమొదటిగా మన నాగులవరం సొసైటీని ఎన్నుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు డిఆర్ రాజశేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా డైరెక్టర్, మాకు ఎంతో ఎన్నుదన్నులుగా ఉంటున్నటువంటి మాధవరావు గారికి, అదేవిధంగా మా సోదర సమానులు నోమసాని శ్రీనివాసులు యాదవ్ గారికి, అదేవిధంగా మిత్రులు, మాకు మా శ్రేయాభిలాషి
ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు కాండ్ర రఘునారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బోగోలు మండల రైతు సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ముందుగా నేను ఒక విషయం చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఈ రైతులకి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు అసలు ఈ సొసైటీ వ్యవస్థ గురించి నాకు ఏం తెలియదు. స్టార్టింగ్లో ఆయన నన్ను పిలిచి, ఇంకా మనం రైతులకి ఎంత సేవ చేస్తే అంత మంచిది, నేను కూడా మొట్టమొదట సొసైటీ ప్రెసిడెంట్గానే వచ్చాను, అందుకని నువ్వు ఈ రైతులకు సేవ చేయాలని నన్ను కోరటం, నేను సరేనని చెప్పి ఆయన కోరిక మేరకి, ఆయన అడుగుదాడల్లో, ఆయన సూచన మేరకు ఈరోజు ఈ సొసైటీలో దీర్ఘకాలిక రుణాలు అయితే ఏమి, ఈరియా కొరత అయితే ఏమి, ఇట్లాంటివన్నీ లేకుండా చూడటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, మన డిఆర్ రాజు ఈనాటి సహకార సంఘ వారోత్సవాలకు మొట్టమొదటిగా మన నాగలవరం సొసైటీని ఎన్నుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు డిఆర్ రాజశేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా డైరెక్టర్, మాకు ఎంతో ఇనుదన్నులుగా ఉంటున్నటువంటి మాధవరావు గారికి, అదేవిధంగా మా సోదర సమానులు నోమసాని శ్రీనివాసులు యాదవ్ గారికి, అదేవిధంగా మిత్రులు మాకు మా శ్రేయాభిలాషి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు కాండ్ర రఘునారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బోగోలు మండల రైతు సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ముందుగా నేను ఒక విషయం చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఈ రైతులకి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు అసలు ఈ సొసైటీ వ్యవస్థ గురించి నాకు ఏం తెలియదు. స్టార్టింగ్లో ఆయన నన్ను పిలిచి, ఇంకా మనం రైతులకి ఎంత సేవ చేస్తే అంత మంచిది, నేను కూడా మొట్టమొదట సొసైటీ ప్రెసిడెంట్గానే వచ్చాను, అందుకని నువ్వు ఈ రైతులకు సేవ చేయాలని నన్ను కోరటం, నేను సరేనని చెప్పి ఆయన కోరిక మేరకి, ఆయన అడుగుదాడల్లో, ఆయన సూచన మేరకు ఈరోజు ఈ సొసైటీలో దీర్ఘకాలిక రుణాలు అయితే ఏమి, ఈరియా కొరత అయితే ఏమి, ఇట్లాంటివన్నీ లేకుండా చూడటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, మన డిఆర్ రాజు వేదిక మీద ఉన్న పెద్దలకి, మన రైతు సోదరులకి, అలాగే కూటమి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మన మీడియా మిత్రులకి అందరికీ కూడా మన సొసైటీ తరఫున, మన మండలం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనం ఒక ఫ్లాగ్ ఎగరేసాం, 6 రంగులు, 6 రంగులు కూడా 7 రంగులు, దానికి కూడా ఒక చిన్న ఇది ఉంది. అలాగే రైతులకి ఏ విధంగా మనం సహాయపడగలం అనేది ఇంతకుముందు ఈ 12 సంవత్సరాల నుంచి ఎట్లా ఉందనేది మీకు అందరికీ కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న అమిత్ షా గారు కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చాలా, ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా తెలిసే ఉంటుంది మీకు కూడా. 70 సంవత్సరాలు మనకు దాటిపోయినా సరే, ఈరోజు మనం 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడిపిస్తున్నాము రైతులకు. కానీ బయట ఎలాంటి యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో మనకు ప్రతి ఒక్కరు కూడా మనకు అందుబాటులో వస్తూ ఎన్నో ఇబ్బందిగా ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే అమిత్ షా గారికి, ముఖ్యంగా మన ఇక్కడ వచ్చిన సార్కు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఏ రైతుకు కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మండలంలో సొసైటీ ప్రెసిడెంట్గా తీసుకున్న మా తమ్ముడు వెంకయ్య
ఆయన ఇంతకు ముందు కూడా మండలంలో ఎన్నో పదవులు చేస్తున్నారు. ఎవరు ఇబ్బందులైనా సరే 16 పంచాయతీల్లో ఎవరున్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే కనుక్కొని అందరికి కూడా సహాయపడుతున్నట్టు ఇప్పుడు కూడా మనం చూసాం. మనం ఈ జిల్లాలో అందరికన్నా కూడా మన మండలంలోనే ఎక్కువ యూరియా వాడున్నాం. మనం సజావుగా నడుపుకోవడం జరిగింది. కానీ ఇట్లాంటి సమస్యలు ఎన్ని వస్తున్నా కూడాను పెద్దలు మనకి వెనకుండి అన్ని విధాల మనం నడిపించబట్టి ఈరోజు సజావుగా నడిచిపోతుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడైతే సొసైటీ అయితే పెద్దది. ఈ సొసైటీకి ఇంచుమించు 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 గ్రామాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఎక్కువ భాగం మన సొసైటీలోనే అందుబాటులోనే ఉంటారు. సొసైటీకి సహకారంతోనే ఉంటారు. అయితే ఇక్కడ మనకి పర్మనెంట్ సిఇఓ గారు లేరు. మన కావలి సిఇఓ గారు మన వెంకటేశ్వర అన్న మాకు కావాలి చూసుకుంటా కూడా ఇక్కడ ఎంతో చేదోడు వాదోడిగా చేస్తున్న పెద్ద సొసైటీ అయినందువలన ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది సభ్యుల కొరత కూడా ఉంది. ఏంది పనిచేసే వాళ్ళు కూడా పైనుంచి జిమ్మో ఒకటి వచ్చింది. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎవరిని అపాయింట్మెంట్ చేసేదానికి లేదనని. ఇప్పుడు వెంకటేశ్వర సిఇఓ గారు ఆడకి తెలుసుకుంటూ చేయాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ ఎవరిని మేము కొత్తగా పెట్టుకునేదానికి కూడాను డైలీ వేజెస్ కింద పెట్టుకునే దానికి కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మననే సారా దృష్టి కూడా చేసుకెళ్ళాను నేను. అది పైన అధికారులతో మాట్లాడతామని కూడా చెప్పున్నారు. అదేవిధంగా నేను ఈ సొసైటీ ప్రెసిడెంట్ అయిన పాట ఎల్టీ లోన్స్ 17,70,24,000తో ఎల్టీ లోన్స్, అదేవిధంగా ఎస్టీ అదర్ లోన్స్ 38,65,74 రూపాయలతోటి ఎస్టీ లోన్స్, ఎస్ఏఓ టాప్ లోన్స్ 15,16,50,55 1,51,65,000 చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా లోన్స్, కరోనా టైంలో ఇచ్చిన లోన్స్లో కూడా 25,85,000కి చేయడం జరిగింది. టోటల్గా 7,34,823,000 రూపాయలు ఈ లోన్స్ విధంగా చేయడం జరిగింది. మొన్న వచ్చిన ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ముందు టైంలో అయితే ఏమి, తర్వాత అయితే రబీ కానీ ఖరీఫ్ సీజన్లో రెండిట్లో కలిపి సుమారు 31,56,00,000కి చేయడం జరిగింది. ఇదంతా కూడాను పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో, ఇక్కడ మనకి అధికారులుగా ఉన్న సహకారంతో ఎంతో నాకు సాయం చేసినందుకు వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాయ నమః. గోగోలు మండలం నాగులవరం PACSలో సహకార వారోత్సవాల సందర్భంగా మొట్టమొదటి రోజైన సహకార రచ్చబండ కార్యక్రమాన్ని చక్కగా ఆహ్లాదకరంగా ఆర్గనైజ్ చేసినటువంటి PACS చైర్పర్సన్ గారికి, ఇతర డైరెక్టర్లకు, కూటమి ప్రభుత్వంలోని పార్టీ ప్రతినిధులకు, మాజీ డైరెక్టర్స్కి, చైర్పర్సన్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి రైతు మిత్రులకు, సోదరులకు, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నా సహకార అభినందనలు. మిత్రులారా, ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలందరూ కూడా అనేక అంశాలు చెప్పారు. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, లోన్స్కి సంబంధించి, ప్రభుత్వ విధానాల గురించి అన్ని అంశాలు చక్కగా వివరించారు. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అనేది క్లుప్తంగా వివరిస్తానండి. మనకి అంతకుముందు సహకారం అనేది వ్యవసాయ శాఖలో అనుబంధంగా ఒక డిపార్ట్మెంట్ లా ఉంది, కానీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖగా ఉండేది. ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రంలో సపరేట్ శాఖ ఉంది, కానీ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. జూలై 6, 2021
రమరమే 5 సంవత్సరాల క్రితము ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి ఈ యొక్క శాఖని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు దాదాపుగా 5 సంవత్సరాల ప్రయాణంలో 58 రకాల ఇనిషియేటివ్స్ని ఈ మంత్రిత్వ శాఖ తీసుకుంది. అంతకుముందు మీ అందరికీ సీనియర్స్ అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది. సహకార సొసైటీలో లోన్స్ తీసుకుంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక భ్రమ ఉండేది, అంతేనా? లెక్కపద్దు సరిగా ఉండదని, రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయరనేసి రకరకాల రాజకీయేతర పరిపాలనేతర కారణాలన్నీ కూడా మనము వింటూ ఉండేవాళ్ళం. దానికి విరుగుడు ఏంటంటే పిఏసిఎస్లన్నింటినీ కూడా కంప్యూటరీకరణ చేసినప్పుడు మాత్రమే ఒక బ్యాంకు లాగా, ఒక గ్రామీణ బ్యాంకు, ఇతర కమర్షియల్ బ్యాంకు లాగా పిఏసిఎస్ని కంప్యూటరీకరణ చేసినప్పుడు మాత్రమే ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుందన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 63,000 పిఏసిఎస్లని కంప్యూటరీకరణకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2024లో మొదలుపెట్టి 2026 కంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 63,000 పిఏసిఎస్లని ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరిగింది. అందుకోసం గ్రాంట్ రూపంలో దాదాపుగా 4 లక్షల రూపాయలు ప్రతి పిఏసిఎస్కి కంప్యూటరీకరణకు కేటాయించడం జరిగింది. మొత్తం లెగసీ డేటా అంతా కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి ఇక లెక్కపద్దు అనేది పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అనుమానాలు ఏవి లేకుండా మనకి డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఇది అతి పెద్ద కీలకమైన మలుపు మన సహకార వ్యవస్థలో. అంతేకాకుండా కామన్ సర్వీస్ సెంటర్స్, ఇది వినే ఉంటారు. మీ సేవా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్స్ నిర్వహిస్తుంది. అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సిఎస్సి సెంటర్స్ కూడా పిఎస్సిఎస్ల ద్వారా నిర్వహించడానికి మనకు అనుమతి వచ్చింది. అంతేకాకుండా పెట్రోల్ బంకుల నిర్వహణ, ఫర్టిలైజర్స్, ప్రొక్యూర్మెంట్, ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్, ఇలా రకరకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని 58 రకాల నవకల్పనలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో పోటీపడి, ఇతర రాష్ట్రాల్లో పోటీ పడేసి మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సబ్జెక్ట్స్లో ముందుంది. అందులో భాగంగా మనకి ప్రతి సంవత్సరం జూలై 1వ శనివారం, అంటే ఈ సంవత్సరం జూలై 4వ తారీఖున అంతర్జాతీయ సహకార దినంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ జూలై 6న ఏర్పడింది. సో ఈ 2 కార్యక్రమాలని అనుసంధానం చేసుకుంటూ ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం, తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. అందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ పోటీ ప్రపంచంలో డార్విన్ అంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనకి ఆర్ఎస్కేలు పోటీగా ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్ పోటీగా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇతర సహకార బ్యాంకుల యొక్క బ్రాంచులు పోటీగా ఉన్నాయి, ఎఫ్పిఓస్ పోటీగా ఉన్నాయి. వీటన్నిటి పోటీల్లో కూడా సహకార రంగం, సహకార సంఘం ముందు నిలబడాలంటే ఈ పోటీ తత్వాన్ని అందిపుచ్చుకోవాలి. ఇది ఒక ప్రభుత్వ సంస్థగానో ప్రైవేట్ సంస్థగానో కాదు, సభ్యుల సంస్థగా ముందున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ చైర్పర్సన్ గారు చాలా ప్రోయాక్టివ్. మేము అనుకున్నాం ఒక మొక్కుబడి కార్యక్రమంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారేమో అని ఒక మీమాంస మా మెదడులో ఉండింది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వేదిక మీద అయితేనేమి, వేదిక ముందు అయితేనేమి అందరినీ భాగస్వామ్యం చేసి చాలా చక్కటి నాయకత్వాన్ని వారు ప్రదర్శించారు. అందుకు వారికి ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు. అంతేకాకుండా దాదాపుగా 7.3 కోట్లకు సంబంధించి లోనింగ్ జరిపారు, 3.2 కోట్లకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ జరిపించారు. ఇలా అనేక కార్యక్రమాల్లో వారు చొరవ చూపిస్తున్నారు. మీ అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుంది. కాబట్టి వారి నాయకత్వంలో ఇంకొన్ని ప్రత్యేకమైన అంశాలు ముందున్న సంవత్సరాల్లో జరగాలని ఆకాంక్షిస్తున్నాం. వారు ఒక అంశాన్ని మా ముందు ఉంచారు, స్టాఫ్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్. కాకపోతే వారికి ఆల్రెడీ వివరించారు. హెచ్ఆర్ పాలసీ మనకి 2019 నుంచి అమల్లో ఉంది. దానికి సంబంధించి న్యూ రిక్రూట్మెంట్ ఈ సంవత్సరం చివరి లోపల జరిపే ఉద్దేశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,100 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటారు. అందులో భాగంగా మన డిసిసిబి పరిధిలో రిక్రూట్మెంట్ చేసే స్టాఫ్కి మీ సెలెక్ట్ అయినప్పుడు మీ సంఘానికి కూడా కొంతమంది స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆ సమస్య కూడా పూర్తవుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరంలో కూడా సహకార రంగంలో వచ్చిన మార్పుల్ని అందిపుచ్చుకొని కేవలం లోనింగ్ వీటికి మాత్రమే పరిమితం అవ్వకుండా నాన్ క్రెడిట్ యాక్టివిటీస్, పరపతేతర వ్యాపారాల్లో కూడా నాగులవరం పిఎసిఎస్ ముందుండి ఇది ఖచ్చితంగా జిల్లాలోనే ఒక మోడల్ సొసైటీగా
మార్పు చెందాలని, అందుకు మీ అందరి భాగస్వామ్యం డైరెక్టర్లు, చైర్పర్సన్ నాయకత్వంలో సాధ్యమవుతుందని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాగులవరం పిఎస్సిఎస్ డైరెక్టర్స్కి, సిబ్బందికి, చైర్పర్సన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫోన్లో నుంచి